కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన అఖండ గోదావరి ప్రాజెక్టు వలన పుష్కర్ ఘాట్ లో ఏ ఆలయానికి ఇబ్బంది రాదని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస స్పష్టం చేశారు. అందుచేత ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని ఆయన అన్నారు. అఖండ గోదావరి అభివృద్ధి పనులను టూరిజం డిపార్ట్మెంట్, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో అలాగే కాంట్రాక్టర్ తో కలిసి గురువారం ఉదయం స్థానిక పుష్కర్ ఘాట్ లో ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసు మీడియాతో మాట్లాడుతూ రివర్ ఫ్రంట్ పాలన వలన గట్టు మీద ఉన్న విగ్రహాలను ఏ విధంగా యూనిఫామ్ గా పెట్టాలని నిర్ణయించామో అలాగే పుష్కర్ ఘాట్ లో కూడా ఏ ఆలయానికి ఏ వృత్తిదారునికి ఇబ్బంది లేకుండా మరింత శోభయమానంగా తీర్చిదిద్దుతారని అన్నారు. పబ్లిక్ కూడా అవేర్నెస్ కోసం పెద్ద బోర్డు అసలు కంప్లీట్ అయితే ఎలా ఉంటుంది అన్నది పెట్టిస్తాం. పెట్టండి ఇమీడియట్ గా, ఎవరికైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై అవుతుంది. ఇప్పుడు పెట్టేసి ఇదిగో ఇలా వస్తుంది డిజైన్ అన్నది కూడా ఒకటి పెట్టండి. పెద్దది పెడతాము, పెడితే ఫ్లెక్స్ పెట్టారు. ఎవరికైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై. ఈ పర్టికులర్ పోర్షన్ 2 డేస్ కూడా కట్ చేసి బిఫోర్ ఆఫ్టర్ ఫోటోస్ కూడా పెట్టిస్తాను. బిఫోర్ ఆఫ్టర్ పెట్టండి. బిఫోర్ ఎలా ఉంది, ఆఫ్టర్ ఏంటంటే దాని పక్కన ఓం తోటి ఎలా ఉంది అన్నది కూడా ఒకసారి మనం పెట్టేస్తేనే నేను పెట్టిస్తాను. ఈ రోజు బైండ్ అవుట్ చూడు ప్రస్తుతం మాట్లాడి నెంబర్ ఉందా పూర్వకాలం కదా మనం ముట్టుకుంటే అప్రూవర్ వస్తుంది. ఒక్క హిందూ దేవాలయాన్ని కూడా రీలొకేట్ చేయొద్దు, ఏ ఒక్క విగ్రహాన్ని మనం టచ్ చేయొద్దు. ఉన్న దేవాలయాల్ని మనం అప్లిఫ్ట్ చేద్దాం. మనం తీస్తున్న థీమ్ ఏదైతే ఉందో గారు అంటే అక్కడి నుంచి వస్తుంటే ఈ హ్యావ్లాక్ దీనికి మధ్య నుంచి గోదావరి కనబడటం అన్నది ఇక్కడ గోదావరి జిల్లాల ప్రజల యొక్క ఇమోషన్. ఆ ఎమోషన్ని కాదనడానికి నేను కాదు కదా, ఎవరు సరిపోదు. మీరు కూడా చేసేటప్పుడు ఆ ఎమోషన్ని క్యారీ చేసుకుంటే వెళ్ళాలి, దానికి భంగం కలిగించేటట్లు చేయకూడదు. అంటే ఒక్కొక్కరికి ఒక ఎమోషన్ ఉంటుంది. ఈ ప్రాంత ప్రజల ఎమోషన్ ఏంటంటే గోదావరి గట్టు, ఆ వ్యూ. ఇప్పుడు రెండిట్ల మధ్యన వ్యూ ఇది మనకి చాలా కీలకం. ఆ వ్యూ దెబ్బతిందన్నది సోషల్ మీడియాలోని విపరీతంగా హల్చల్ చేస్తున్నారు. నేనేదో ఇది గీసీసీ, నేనే ఇది కాంట్రాక్టర్ ఉన్నారు ఆయన, అలాగే కూటమి నాయకులు అందరూ వచ్చి పర్యవేక్షించి ప్రజల్లోకి ఒక అపోహ అనేది ఉంది. ఇక్కడ ఏదైతే ఒక డెవలప్మెంట్ వర్క్ నడుస్తూ ఉందో అది ఒక క్లోజ్ డోర్ కింద చేస్తూ ఉన్నారు. దానివల్ల ఇక్కడ హ్యావ్లాక్కి థర్డ్ బ్రిడ్జ్కి మధ్యన ఉన్న వ్యూ పాయింట్ ఏదైతే ఉందో ప్రజలందరూ కూడా అది ఒక ఎమోషన్తో కనెక్టివిటీ ఉంది ప్రజలకి, అది డిస్టర్బ్ అవుతూ ఉంది అన్నది ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నారు. అసలు ఏం జరుగుతుందా అన్నది మేమందరం కూడా పర్యవేక్షించాం. వాళ్ళు ఇచ్చిన డిజైన్ అయితే చాలా బాగుంది. అది క్లోజ్ డోర్ కాదు, అదంతా కూడా ఓపెన్గానే ఉంది. ప్రజలకి ఎక్కడ కూడా వ్యూ పాయింట్ డిస్టర్బ్ అవ్వకుండానే తగు జాగ్రత్తలు టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకున్నారు. ప్రాజెక్ట్ కూడా అదే విధంగా రావడం కూడా జరిగింది. అలాగే ఇంకొక అపోహ కూడా ఉంది. ఇక్కడ దేవాలయాలు ఉన్నారు కదా, దేవాలయాలు అన్నింటిలో ఏదైనా వాటిని పునర్నిర్మాణ ప్రక్రియలోనే ఏదైనా తరలిస్తారా, స్థానాన్ని ఏదైనా మారుస్తారా అన్నది కూడా ఒక అపోహ అనేది ఉంది. అది కూడా స్పష్టం చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఏదైతే దేవాలయాలు ఉన్నాయో ఇక్కడ జరుగుతున్న ప్రాజెక్టుకి రిప్లికేట్ అయ్యే విధంగా వాటి అన్నింటిని అప్లిఫ్ట్ చేస్తారు, కానీ ఎక్కడ కూడా రీలొకేట్ చెయ్యం. ఏ ఒక్క దేవస్థానాన్ని కానీ ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఆ వృత్తిలో ఉన్నవారి యొక్క వృత్తిని కోల్పోయే విధంగా కార్యక్రమం అనేది కూటమి ప్రభుత్వం తీసుకోబోదు కూడా. మేము ఎలాగైతే ఇంతకుముందు రివర్ ఫ్రంట్ మేము చాలా స్పష్టత ఇచ్చున్నాం. ఆ రివర్ ఫ్రంట్ దారమ్మట ఏదైతే మహనీయులు ఒక విగ్రహాలు ఉన్నాయో ఏది కూడా తొలగించాం, రీలొకేట్ చేసి యూనిఫామ్గా ప్లేస్ చేస్తామని చెప్పాం. అదే ఆలోచన ఇక్కడ కూడా ఉంది. ఏ ఒక్క దేవాలయాలను కానీ ఎక్కడైతే ఆ వృత్తి మీద దేవాలయాల పరంగా ఉన్న ఈ కార్యక్రమాలు ఏదైతే ఉన్న పిండ ప్రదానం కానీ లేకపోతే ఇతర కార్యక్రమాలు ఆ వృత్తి పైన ఉన్న పూజారులు ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా కూటమి ప్రభుత్వం కార్యక్రమాలు అభివృద్ధి చేస్తుందన్నది కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం.